సిపిజెడ్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మీరు ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ అదర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్ అయినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ కనుక నచ్చినట్టయితే సో ఆ కాలేజ్లో మీరు రిపోర్టింగ్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ మీకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనకు 20 సెప్టెంబర్ 2024 అయితే లాస్ట్ డేటు. ఇప్పుడు మీకు అలాట్ చేయబడిన సీట్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్లోనే పీజీ చేయాలనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిపోర్టింగ్ అయితే సబ్మిట్ చేయండి. రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనేది నాట్ మ్యాండేటరీ ఫర్ ఫస్ట్ ఫేజ్. అయితే మీరు సెకండ్ ఫేజ్లో అయినా రిపోర్ట్ చేయొచ్చు. బట్ కాలేజ్ ఫీ ఏదైతే ఉంటుందో అది మీరు త్రూ ది ఆన్లైన్ దా పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు దానికి సంబంధించిన డేట్స్ కూడా రిలీజ్ చేశారు. 21 సెప్టెంబర్ 2024 నుంచి అయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ అయితే నాట్ మ్యాండేటరీ, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కంప్లీట్ స్కెడ్యూల్ వచ్చినాక మేము డీటెయిల్ వీడియో చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే.